బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో పొగాకు రైతుల మ్యాటర్ రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వాస్తవాలు గణాంకాలతో చర్చకు రావాలని సవాల్ చేశారు. పొగాకు రైతులపై జగన్ ఆరోపణలు అవాస్తవం అంటున్నారు అచ్చెన్నాయుడు. ఇక రైతుల కోసం చేసింది ఎవరో ప్రజలు తేల్చుతానన్నారు అచ్చెన్నాయుడు. ఇక టీడీపీ ప్రభుత్వమే రైతులని ఆదుకుంది అంటున్నారు అచ్చెన్నాయుడు. 100 మిలియన్ కిలోల పొగాకుకు 100 కోట్ల రూపాయల సాయం ఇచ్చామని అచ్చెన్నాయుడు అంటున్నారు. ఇక 2024లో పొగాకుకు ధరకు కేజీకి 326 రూపాయలకు చేరిందని చెప్పి ఆయన అంటున్నారు. జగన్ హయాంలో రైతులకి తగిన సాయం అందలేదు అనేది అచ్చెన్నాయుడు వర్షన్. పొగాకు కొనుగోళ్లపైన ప్రభుత్వాన్ని వైసీపీ టార్గెట్ చేసింది అంటున్నారు. రైతులపై మాట్లాడే నైతిక హక్కు కూడా జగన్కు లేదు అంటున్నారు అచ్చెన్నాయుడు. పొగాకు రైతుల చుట్టూ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాయి. సో పొగాకు రైతుల్ని ఆదుకోవాలని జగన్ నిన్న పొగాకు రైతులని సందర్శించడం, అక్కడికి వెళ్ళి వారందరితో మాట్లాడడం చేశారు. దీనిపైన అచ్చెన్నాయుడు సవాల్ చేస్తూ పూర్తిగా వాస్తవాలు గణాంకాలతో రండి, మీ హయాంలో పూర్తిగా అన్యాయం జరిగింది, మేమే మద్దతు ధర కేటాయిస్తున్నాం అనేది ఇటు అచ్చెన్నాయుడు వర్షన్. ఒకసారి జగన్ పొగాకు రైతులకు సంబంధించిన విషయంలో ఏం మాట్లాడాలో చూద్దాం. చంద్రబాబు హయాంలో ఏ రైతుకు గిట్టుబాటు ధర రాలేదు, ఏ పంటకు చంద్రబాబు గారి హయాంలో గిట్టుబాటు ధర రాలేదు. గిట్టుబాటు ధర వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి గన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అదే పంట తెలుసా? ఓ గంజాయి తప్ప. చంద్రబాబు నాయుడు గారు అంటాడు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట. చంద్రబాబు హయాంలో ఏ రైతుకు గిట్టుబాటు ధర రాలేదు, ఏ పంటకు చంద్రబాబు గారి హయాంలో గిట్టుబాటు ధర రాలేదు. గిట్టుబాటు ధర వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి గన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అదే పంట తెలుసా? ఓ గంజాయి తప్ప. చంద్రబాబు నాయుడు గారు అంటాడు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట. చంద్రబాబు హయాంలో ఏ రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. చంద్రబాబు నాయుడు అంటున్నారు రైస్ తింటే, బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందట. ఏ పంటకి గిట్టుబాటు ధర రాలేదు, ఒక గంజాయికి తప్ప. ఇది జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. దీనికే ఇప్పుడు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే గణాంకాలతో వాస్తవాలతో రావాలని చెప్పి అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. ఇంకోవైపు 100 మిలియన్ కిలోలకి 100 కోట్ల రూపాయలు కేటాయించాం, మా దగ్గర హయాంలోకి వచ్చిన తర్వాతనే పొగాక్కి మద్దతు ధర లభించింది అనేది అచ్చెన్నాయుడు వర్షన్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో పొగాకు రైతుల చుట్టూ, పొగాకు అంశం చుట్టూ మొత్తం రాజకీయం కొనసాగుతుంది. మంత్రులు వర్సెస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఈ వార్ కొనసాగుతుంది. సో అచ్చెన్నాయుడు సవాల్ ఏంటి, దీని వైసీపీ ఎలా కన్సిడర్ చేసే అవకాశం ఉంది? డెఫినెట్ గా మన ఈ విషయంలో నిన్న పొగాకు రైతులకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పొగాకు కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన మాట్లాడిన మాటలకు మంత్రి అచ్చెన్నాయుడు అయితే గట్టిగా తనదైన శైలిలో ఆయన ప్రశ్నించే ప్రయత్నం అయితే చేశారు. ఆయన క్లియర్ గా ఒక సవాలే విసిరైన పరిస్థితి. పొగాకు రైతుల సంక్షేమంలో ఉన్న ప్రతిసారి వాటిని ఆదుకున్నది ఒక తెలుగుదేశం నాయకుల ప్రభుత్వం తప్పితే వీట ఎవరు కాదు అనేది ఆయన పదే పదే చెప్తున్నారు. జగన్ కు చిక్కుద్ది ఉంటే వాస్తవాలు గణాంకాలతో బహిరంగ చర్చకు రావాలనేది అచ్చెన్నాయుడు క్లియర్ గా అడుగుతున్న ప్రశ్న. రైతులు గత ప్రభుత్వ పనితీరు, పూర్వం ప్రభుత్వం ఇస్తున్న సహాయాన్ని పూర్తి చూడాలని, ఎవరు రైతులకి గాలికి వదిలేశారో, ఎవరు కష్టకాలంలో అండగా నిలిచారో అనేది మీకు అర్థమవుతుందనేది రైతులను కూడా ఆయన చూశారు. 2014 నుంచి 2015 సంవత్సరంలో ధరల పడిపోవడంతో కిలోకి 20 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించాం. పొగాకు వాణిజ్య పంటలు అయిన రైతులు నష్టపోకూడదని చెప్పి చరిత్రలో కీలక నిర్ణయం తీసుకుంది అని. అయితే తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 124 మిలియన్ టన్నుల కిలోల ఉత్పత్తి అయింది. ధర కిలో 121 నుంచి 100 మధ్యలో పడిపోయింది. కేవలం 11.8 బిలియన్ల కొనుగోలు మాత్రమే చేసిన మిగిలిన రైతుల్ని వదిలేశారు అనేది ప్రధానంగా అచ్చెన్నాయుడు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు తర్వాత సంవత్సరంలో 128 మిలియన్ కిలోల ఉత్పత్తి వచ్చినప్పటికీ కూడా ధర 123 రూపాయలకి పడిపోయింది. అయినా 1 కిలో కూడా కొనుగోలు చేయలేదనేది చెప్తున్న పరిస్థితి. కిలో వర్జీనియా పొగాకు ధర 2019 నుంచి 2023 వరకు కూడా
140 నుంచి 240 మధ్యన ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 సంవత్సరంలో 326 రూపాయలు, తర్వాత 2025లో 300, 2026 తొమ్మిదిలో 275 రూపాయలకి ఉంది అనేది అచ్చెన్నాయుడు చెప్తున్న పరిస్థితి. అంటే క్లియర్ గా ఆయన గణాంకాలతో తన వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఏం జరుగుతుంది రాష్ట్రంలో, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దాని మీద వివరణ ఇస్తూనే మీరు అవసరం అనుకుంటే గణాంకాలతో లెక్కలు తీసుకుని మీరు కావాలి, ఎక్కడికైనా సరే చర్చకు నేను సిద్ధం అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంచనాకు మించి ఈసారి పొగాకు ఎక్కువ వచ్చినా కిలోకి 10 రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది కూడా మీరు మర్చిపోకూడదు. కేంద్రం కూడా బేరర్కు 50,000 వడ్డీ లేని రుణం కూడా అందిస్తోంది. పొగాకు రైతుల్ని ఆదుకున్నది ఎవరు, వదిలేసింది ఎవరు అని బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ అచ్చెన్నాయుడు మాట్లాడిన నేపథ్యం అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఈ వ్యవహారంలో కొంత పొలిటికల్ టర్న్ తీసుకుంది. నిన్న పొగాకు పంటకు దేవరపల్లికి పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చిన కొంత పబ్లిక్ తర్వాత ఇతర వ్యవహారాలు చూసిన తర్వాత వైకాపా ఏం చెప్తుంది, మాకు వచ్చిన జన సభకు జగన్కు వచ్చిన సభను చూసి ఓర్వలేకనే ఇట్లాంటి అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులు మాట్లాడుతుంటారు. అయినా కూడా మేము మా పని మేము చేసుకుంటూ వెళ్తాం, మేము వచ్చిన తర్వాతనే మీరు ఆ 10 రూపాయలు కూడా పెంచే ప్రయత్నం, జగన్ వస్తున్నాడు అనేది వచ్చిన తర్వాతనే 10 రూపాయలు పెంచే ప్రయత్నం చేశారనేది వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. కానీ గణాంకాలు చాలా క్లియర్ గా ఆయన వివరిస్తూ దీనికి ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ జగన్మోహన్ రెడ్డిని నేరుగా అచ్చెన్నాయుడు ప్రశ్నించిన పరిస్థితి మనవచ్చు. అంటే ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం ఉంది అంటే రైతుల పక్షాన గవర్నమెంట్ లేదు అనేదే జగన్మోహన్ రెడ్డి వాదన. గిట్టుబాటు ధర ఏ పంటకు లేదు, గంజాయికి మాత్రమే, బియ్యం తింటే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా వ్యవసాయ శాఖని తర్వాత అక్కడ రైతులని పూర్తిగా అన్యాయం చేస్తోంది గవర్నమెంట్ అనే వర్షంలో మాట్లాడుతున్నారు. దీనిపైన టీడీపీ ఏదైనా డైరెక్ట్గా ఇది మా మద్దతు ధర అని చెప్పి అనౌన్స్ చేయడానికో ప్రెజెంటేషన్కో సిద్ధంగా ఉందనుకోవాలా? అంటే బేసిక్ గా ఇప్పుడు 10 రూపాయలు పెంచేవనేది అచ్చెన్నాయుడు క్లియర్ గా చెప్తున్నారు. గతంలో కంటే కూడా భాజపా ఈ ప్రభుత్వంలోనే 350 రూపాయలు ఒకసారి, తర్వాత 275 రూపాయలు ఒకసారి ధర ఇవ్వగలిగాం. మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా 250 రూపాయలు దాటి ఇచ్చారా, ఇవ్వలేదు కదా అనేది అచ్చెన్నాయుడు నేరుగా ప్రశ్న. అయితే దీని మీదనే ఆయన ఈరోజు కొంత బహిరంగంగా కూడా మాట్లాడే ప్రశ్న అయితే కనబడుతుంది. నిన్న కేవలం గణాంకాలు విడుదల చేసిన ఈ రోజు మాత్రం ఖచ్చితంగా అచ్చెన్నాయుడు దీనికి సంబంధించిన వ్యవహారంలో కొంత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి లెక్కలు తర్వాత చిన్న ప్రజెంటేషన్ లాంటిదో లేకపోతే అసలు ఏం జరిగింది అనేది చెప్పే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిని తన సవాళ్ళకైతే ఈయన విసురుతున్న పరిస్థితి. మరోవైపు నిన్న దేవరపల్లిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కొంత ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు. ఆ యాంగిల్లోనే ఈసారి మేము దానికి సంబంధించిన వ్యవహారంలోనే ఒక రియాక్ట్ తెలుగుదేశం ఇచ్చే ప్రయత్నం చేసిందనేది వైకాపా చెప్తున్న పరిస్థితి. అయితే వైకాపా కూడా మేము దేనికైనా చర్చకైతే సిద్ధం, మేమేమి కావట్లేదు, ఎక్కడికైనా సరే రైతులు మాట్లాడుతున్నదే మేము కూడా మాట్లాడుతున్నాం, రైతులు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలుసుకొని 10 రూపాయలు పెంచారో చెప్తే మిగతా అప్పుడు దాకా మమ్మల్ని పట్టించుకోలేదు అనేది వైకాపా నాయకులు చెప్తున్న నేపథ్యం. అయితే మా వల్ల మమ్మల్ని విమర్శించినా పర్వాలేదు, మా వల్ల రైతులకి మేలు జరిగితే మాకు దానికి ఉంటే ఇంకా ఆనందం ఏముంది అనేది వాళ్ళ వర్షం. కానీ ఏదైనా ఈరోజు కొంత ఈ వ్యవహారం మీద చర్చకు వచ్చే పరిస్థితి అయితే జరుగుతుంది. కేబినెట్ కూడా ఈరోజు ఉన్న నేపథ్యంలో కొంత జగన్ పర్యటన, నిన్న పొగాకు సంబంధించిన విషయాల మీద కొంత చర్చకు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. మీ హయాంలో కంటే మా హయాంలోనే పొగాకు రైతులు మద్దతు ధర తీసుకుంటున్నారు, మీ హయాంలో ధరలు చాలా తక్కువగా ఉండేవని చెప్తూనే ఒక ఛాలెంజ్ చేశారు. మరి ఈ ఛాలెంజ్ని జగన్మోహన్ రెడ్డి ఎలా స్వీకరిస్తారు, వైసీపీ పార్టీ ఎలా స్వీకరిస్తుంది, ఏ రకమైనటువంటి అంశంతో మళ్ళీ టీడీపీ కౌంటర్ ఇవ్వబోతోందో చూడాలి. సో ఒకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. గండిపోటు పార్టీకి సంబంధించిన మనుషులే, అది ఏ పంట తెలుసా, గంజాయి తప్ప. చంద్రబాబు నాయుడు గారు అంటాడు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట. చంద్రబాబు హయాంలో
ఏ రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. ఏ పంటకు చంద్రబాబు గారి హయాంలో గిట్టుబాటు ధర రాలేదు. గిట్టుబాటు ధర వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అదే పంట తెలుసా? ఓ గంజాయి తప్ప. చంద్రబాబు నాయుడు గారు అంటాడు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట. చంద్రబాబు హయాంలో ఏ రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టు అయినా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అర కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.